ఇండియాలో లేని ట్రీట్మెంట్ లేవండి జనరల్గా. ఎక్కడైనా దునియాలో ఏమైనా ట్రీట్మెంట్లు ఉన్నాయంటే ఇండియాలో ఉంటాయి. ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనము రేడియోథెరపీ తీసుకున్నాం అనుకోండి, రేడియోథెరపీ ప్రాస్టేట్ క్యాన్సర్ దానికి స్టాండర్డ్ రేడియోథెరపీ ఉంటుంది, ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఎంఆర్ఐ గైడెడ్ రేడియోథెరపీ వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ ప్రోటాన్ వచ్చింది. ఇవన్నిటి కూడా ఏమంటే క్యాన్సర్ని రేడియేట్ చేయడమే, కానీ డిఫరెంట్ టైప్, టార్గెటింగ్ డిఫరెంట్ ఉంటుంది, డోసింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా వచ్చేది ఫోటాన్ అంటాం. ఫోటాన్స్ ఆర్ ద ఎనర్జీ పార్టికల్స్, వెళ్ళి క్యాన్సర్ని చేస్తారు. ప్రోటాన్ వచ్చేసి ఇంకో ఎనర్జీ పార్టికల్, ఇంకెక్కువ ప్రిసైజ్ అన్నట్టు. సో అవి రేడియోథెరపీలు. సర్జరీలోకి వెళ్ళినాం అనుకోండి, సర్జరీలో ఓపెన్ సర్జరీ ఉంది, కీ హోల్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఉంది, రోబోటిక్ సర్జరీ ఉంది. ఎస్, ఇవన్నీ ఏమి అంటే క్యాన్సర్ని క్యూర్ చేసే ఛాన్సెస్ సేమ్ ఉంటాయి, కానీ చుట్టూ అవయవాల్ని ఇంజూర్ చేయవు అన్నట్టు. సో ఇప్పుడు క్యాన్సర్ మధ్యలో ఉన్నది అంటే దీన్నే ట్రీట్ చేస్తుంది, చుట్టుపక్కల ఉన్న రెక్టమ్ని, బ్లాడర్ని ట్రీట్ చేయదు, కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయండి. సో ఎక్కువ టెక్నాలజీ వాడుతున్న కొద్దీ ఎఫికసీ మెయింటైన్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయండి. రేడియోథెరపీలో తీసుకోండి, సర్జరీలో తీసుకోండి, ఏదన్నా ట్రీట్మెంట్లో కొత్త కొత్త జనరేషన్ వస్తున్నాయంటే మెయిన్గా సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. ఎఫికసీ మెయింటైన్ అవుతుంది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతుంటాయి.